ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మొండి బాకీలు వసూలు కావట్లేదు అనంటే ఈ చిన్న పరిహారం అనేది మాత్రం ఇదొక ప్రయత్నం నాన్న. ఎన్నో రెమెడీస్ తెలియజేస్తుంటా, అందులో ఇదొకటి. ఎంతో పెద్ద ఖర్చుతో కూడుకునేదైతే కాదు. మరి కొద్దిమంది సమస్య అంటే వీళ్ళు వాళ్ళు అనేది నేను పాయింట్అవుట్ చేయను. ఫ్రమ్ ద బిగినింగ్ నాకు ఉన్నటువంటి అలవాటు ఎవరిది కూడా పేరు అనేటువంటిది నేను చెప్పను. కానీ చాలా మంది బాధితులు వచ్చి ఆ బాధ అనేది వెల్లడిస్తుంది. చాలా చాలా మనసు కష్టం అనిపిస్తుంటుంది. ఎలా అంటే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే బయట డబ్బు తీసుకొచ్చి మరీ అప్పిస్తుంటారు. అప్పు అనంటే అవతల వాళ్ళు చెప్పడం కూడా ఒక 2 monthsలో ఇచ్చేస్తాను, ఈ కష్టంలో నుంచి ఒడ్డెక్కించు అని చేతులు కాళ్ళు పట్టుకొని బతిమలాడతారు. సరే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటారు చూడండి, అలా చేస్తారు. ఆ తర్వాత 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 చుక్కలు చూపిస్తున్నారట వాళ్ళకి. మా దగ్గర ఉన్నాయి, నేను ఇవ్వను, ఏం చేస్తావు చేసుకోపో అని కూడా అన్నారట. యథార్థంగా తెలియజేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి బాధపడ్డారు చాలామంది కూడా. ఉన్నాయి కానీ మేము ఇవ్వను, ఏం చేస్తావు చేసుకో అంటారట. వాడు నమ్మకం మీద ఒక చెక్ ఉండదు, ప్రామిసరీ నోట్ ఉండదు, ఏమి ఉండదు. కానీ కేర్లెస్గా మాట్లాడటం అనేది మనసు కష్టం అనిపిస్తుంది. దగ్గర లేవు, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, డెఫినెట్గా ఇస్తాను, ఎంతో కొంత ఇస్తాను, ప్రస్తుతానికి కొంత ఇస్తాను అని చెప్పేసి ఇవ్వటము, తర్వాత మళ్ళీ కొంత వచ్చినప్పుడు మళ్ళీ కొంత ఇవ్వటము, ఇది కొంచెంలో కొంచెం న్యాయం నాన్న. అంతేగాని ససేమిరా అనటం మాత్రం కరెక్ట్ కాదు. ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతారట కొద్దిమంది. అది నిజంగా నా పడేవాళ్ళకి ఆ వేదన అనేది తెలుస్తుంది. సరే ఏది ఏమైనా సరే అలా వసూలు కాకపోతే మనసు చాలా కష్టం అనిపిస్తుంది. దానివల్ల ఫ్యామిలీలో గొడవలు వస్తాయి, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి, తల్లి పిల్లల మధ్య గొడవలు వస్తాయి. అదే ఇవన్నీ కూడా చిలికి చిలికి గాలి వానలైపోతుంటాయి. అంటే మన దగ్గర ఉన్న సొమ్ము మందికి ఇవ్వటం ఎందుకు, వీళ్ళు కొట్టుకోవటం ఎందుకు? సరే ఏది ఏమైనా అక్కడ ఆగిపోయినాయి, తిరిగి న్యాయబద్ధంగానే తెచ్చుకోవడానికి. వడ్డీ అసలు ఇవ్వకపోతే మాలే, అసలు మనకు వస్తే చాలు, వడ్డీ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, అసలు అనేది ఇస్తే చాలు అని చెప్పేసి సరే చేయవలసినటువంటి సింపుల్ పరిహారం నాన్న ఒక 3 గురువారాల పాటు మీరు ఆచరించండి. వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల పూలతోటి దండ మీరు కట్టండి. అంటే కనీసం ఓ 11-12 రకాలు మినిమం, అంటే సుమారుగా చెప్తారు 11-12 రకాలు. కానీ అలా ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాల పూలు గ్యాదర్ చేసుకోండి. చేసుకొని వాటితో దండ కట్టి స్వామి వారికి సమర్పించండి. ఇస్తే ఆ పంతులు గారు చక్కగా వెంకటేశ్వర స్వామి మెళ్ళో వేస్తాడు. ఆ స్వామి వారి మెళ్ళో వేయటం అనేది జరుగుతుంది. మీరు వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రము అనేటువంటిది ధరించి వెళ్ళండి. వెళ్ళి కాస్త ఎక్కువ రకాల పూలతోటి దండ కట్టి స్వామివారికి వేయండి, సమర్పించండి. లేదమ్మా మాకు గుడి చాలా దూరంగా ఉంది, ఏం చేయాలి అనుకుంటే సరే మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి మీరైనా సరే చక్కగా దండ వేయండి. స్వామి నేను నీకు సాయశక్తులు అంటే మీకు వీలైనన్ని రకాల పూలు అనేటువంటివి తీసుకొని వాటితో దండ కట్టండి. మీరే చక్కగా తెల్ల దారానికి లైట్గా పసుపు కరవ ఇలా అనేసి రాసి దాంతో పూలు దండ కట్టండి. కట్టి స్వామి వారికి వేయండి. స్వామి నేను ఇలా దండ సమర్పిస్తున్నాను, ఇక నువ్వే నాకు అండగా ఉండాలి, ఉండి బయట ఆగిపోయిన ధనం తిరిగి పెంచాలి. బయట ఆగిపోయిన ధనము అనాలి సుమా, ఎవరిది వ్యక్తి పేరు అనేది చెప్పొద్దు. అక్కడ బయట ఆగిపోయినా నా ధనం తిరిగి రావాలి అని చెప్పేసి అనుకొని ఒక 3 గురువారాల పాటు ఆ విధంగా దండ అనేది సమర్పించండి. బూందీ లడ్డు అది నైవేద్యం పెట్టండి. టాపిక్ ఏంటంటే బూందీ లడ్డు నైవేద్యం పెట్టండి. అది కొంతమందికి ప్రసాదంగా పంచండి. ఇంట్లోని అనంటే ఇంటి దగ్గర వాళ్ళకి అలా ప్రసాదం పంచండి. గుడిలో గనక వేశారు అంటే భక్తులకి చక్కగా గుడికి వచ్చినటువంటి ఆ భక్తులకి ఆ ప్రసాదాన్ని పంచండి. నైవేద్యం పెట్టినటువంటి మళ్ళీ పంతులు గారు మనకి తిరిగి ఇస్తారు ఆ లడ్డూలు అది ప్రసాదంగా పంచండి. మీరు కూడా కొంచెం స్వీకరించండి. ఈ విధంగా 3 గురువారాల పాటు చేశారు, నమ్మకం విశ్వాసంగా ఆచరించారు అని అంటే ఎంత ఆగిపోయిన మొండి బకాయిలు కూడా వసూలైతే నాన్న. అవతల వాడు ఎంత కఠినాత్మలైనా సరే మనసు అనేది భగవంతుడు కరిగింపజేస్తాడు. ఇక మనసు కరుగుతుందిగా, ఏమో ఇవ్వాలి కదా, ఇది నేను ఇలా అన్యాయం చేస్తున్నాను, తప్పు. పాపపుణ్యాలు అనేటువంటివి యథార్థంగా ఉంటే నాన్న ఈ జన్మలోనే అనుభవిస్తారు. వచ్చే జన్మ దాకా అవసరం లేదు. పాపం కానీ పుణ్యం కానీ ఈ జన్మలోనే అనుభవిస్తారు నాన్న. తెలుసో తెలియకో చేసిన పాపాలు అని అంటారు చూడండి. ఈ పాపం తెలిసి చేసిన పాపం,
తెలిసి చేసినటువంటి పాపాలు డెఫినెట్గా తప్పనిసరిగా ఈ జన్మలోనే ఏవైనా సరే అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళకే మనసుకు అనిపిస్తుంది, మనసు కష్టం అనిపిస్తుంది, అయ్యో నేను చేసినటువంటి ఇది తెలిసి ఎందుకు పాపం చేయాలి, కాకపోతే వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి, అంత ఇవ్వలేను, ప్రస్తుతం నేను కొంత ఇవ్వగలుగుతాను, తర్వాత మరి కొంత ఇస్తాను, రిక్వెస్ట్ చేయండి అవతల వాళ్ళని. అసలు కంటికి కనబడకుండా ఎస్కేప్ అవటం అనేది కరెక్ట్ కాదు. వాడు చేసిన పాపపుణ్యాలు పిల్లలకి తగులుతాయా అని క్వశ్చన్ చాలా మంది అడుగుతుంటారు. డెఫినెట్ గా తగులుతాయి నాన్న, ఉంటుంది. పాపపుణ్యాలు పిల్లలకు వస్తాయా అన్న సందేహం ఎక్కువ మంది అడుగుతుంటారు. తల్లిదండ్రులు చేసే పాపపుణ్యాలు వస్తాయా రా అని చెప్పేసి ఈ జన్మలోనే అనుభవిస్తున్నాను నాన్న, కాకపోతే మీ వల్ల కాకపోతే రిక్వెస్ట్ చేయండి, నేను అంత ఇవ్వలేను, కొంత ఇవ్వగలుగుతాను, మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను, తప్పనిసరిగా మీ డబ్బు మీకు తిరిగి ఇస్తాను, నేను అంత ఇవ్వలేకపోయినా ప్రస్తుతం కొంత ఇవ్వగలుగుతున్నాను అని చెప్పేసి ఇవ్వండి. వాళ్ళు ఎంత ఆనందపడతారో తెలుసా, ఎంత సంతోషపడతారో. రావు అని బాధపడినటువంటి సొమ్ము కొంత వచ్చినా కొంచెం ఊరట నాన్న. వాళ్ళు పిల్ల పెళ్లి కోసం ఉంచుకున్నారో, ఇంటి కోసం ఉంచుకున్నారో, ఏదో ఒక పాపం ఆ వడ్డీతోటి ఇలా బతకాలి అని ఒక ప్లానింగ్ ఉంటుంది. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, చాలా చాలా తప్పు. మీకు వీలైనంత వరకు కొంత ఇవ్వండి, అంత ఇవ్వలేకపోతే కొద్దిగా ఇవ్వండి. మనుషులకు ముందు కనబడాలి, ఎస్కేప్ అవ్వటం కరెక్ట్ కాదు. ముందు కనిపించాలి వాళ్ళకి. మిమ్మల్ని నమ్మి ఇచ్చారు మీకు డబ్బులు అంటే మీ మీద ఎంత నమ్మకం ఉంటే ఇస్తారు వాళ్ళు. నమ్మకం లేకపోతే ఇవ్వరు. మిమ్మల్ని నమ్మారు, వాళ్ళు నమ్మి ఇచ్చారు. నమ్మిన వాళ్ళని మోసం చేయొద్దు ఎప్పుడు కూడా, చాలా చాలా తప్పు. కాబట్టి అంత కాదు, కొంత మీరు ఇచ్చుకుంటూ వెళ్ళండి, నిదానంగా ఇవ్వండి. అసలంటూ స్టార్ట్ చేయాలి మీరు. సరే ఏది ఏమైనా సరే నాన్న, బయట మన డబ్బులు ఆగిపోయినాయి అని అంటే మొండి బాకీలు అంటారు కొన్ని, మొండి అంటే మొండి, అలాంటివి కూడా కొంచెంగా తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ చూపించేటువంటి ఈ మార్గమే ఈ విజయ మార్గం కార్యక్రమంలో ఒక అమ్మగా తెలియచేశాను నాన్న. మీ వంతు ధర్మం అయితే మీరు చేయండి, బయట ఆగిపోయిన డబ్బు కొద్దిగా వస్తుంది. అలాగే శ్రీచక్రం అన్న దైవిక వస్తువు గురించి కూడా నేను ఎప్పుడు తెలియచేస్తుంటా, అది కూడా కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో పెట్టండి. ఇలా మొండి బాకీలున్నాయి, అది వసూలు అవ్వాలి అని చెప్పేసి అనుకొని చక్కగా బీరువా లాకరులో పెట్టండి, అది అందచేస్తాను. మీరు డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళచ్చు, లేదా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే మరి మేము పంపించటము అనేది జరుగుతుంది.